గత వైసీపీ ప్రభుత్వంలో రుయా హాస్పిటల్ నందు షాపులు పొంది జీవనం చేసుకుంటున్న తమకి ఇదే షాపులను బాడుగా రెండింతలు చేసి తిరిగి కేటాయించాలని షాపుల యజమానులు శాంతారెడ్డి, చెంగలరాయుడు తదితరులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ రుయా హాస్పిటల్ యాజమాన్యం టెండర్ల ద్వారా 10 బాడుగ పెంచి ఇతరులకు షాపులను ఇవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గారికి అట్టే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి నా నమస్కారాలు. నేను రుయా హాస్పిటల్ షాప్ బాధితురాలిని. ఈ మధ్య ఒక 3 days ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను. ఒంటరి మహిళ కింద ఇచ్చిన షాపును కూడా టెండర్ వేశారని. కానీ మళ్ళీ రీప్లే సార్ గారు ఆంధ్రప్రభ పేపర్లో ఇచ్చారు. నేనైతే సరే మాకు అది సంబంధం లేదమ్మా, సంబంధం లేదు, లోకల్ ఎమ్మెల్యేకి సంబంధం లేదు, కలెక్టర్ గారికి సంబంధం లేదు, ఓన్లీ మున్సిపల్ చైర్మన్కి మాత్రం సంబంధము. ఆయన పరిధిలోనే టెండర్లు జరిగాయి, వారి పరిధిలోనే అన్నారు. అదైతే అవాస్తవం, అదైతే నిజం కాదు. వీళ్ళ పరిణయం లేకుండా ఏమీ జరగదు. అక్కడ వచ్చేది అంతా విసికెత్తిపోయినా అన్ని చోట్ల డబ్బులు పెట్టి రోగము సరిగా చేయకపోతే మన శ్రీ రామనారాయణ రుయా హాస్పిటల్కి వచ్చి పేదల ఆసుపత్రి అని చాలామంది పేదవారు వస్తూ ఉంటారు. కానీ ఈ టెండర్ల విషయంలో 2000 షాపుని 2 లక్షలకు పాడారు. నా షాపు ఒంటరి మహిళ కింద ఇచ్చింది గత ప్రభుత్వంలో 6400 రూపాయలు కట్టే షాప్ని 60,000 చేశారు. అదో ఈ అన్న కూడా బాధ్యతడే. ఆ మర్రి చెట్టు కింద చిన్న 3 అడుగుల బంకు అతంది. ఆ 3 అడుగుల బంకుకి 72,000 వేశారు జిఎస్టీతో కూడా. కానీ ఆ టీ ఓన్లీ వాటర్ బాటిల్ అమ్ముకునేవాడు 72,000 ఎలా కడతారు? వాళ్ళు పేదవాళ్ళే. పేదల గురించి తెలిసి రోగులకి ఏదో లేని వాళ్ళకి ఇచ్చి ఉన్న వాళ్ళకి 10 రూపాయలు టీ అమ్ముకునే వాళ్ళు 72,000 కట్టమంటే నాకు ఒంటరి మహిళ కింద గత ప్రభుత్వం సానుభూతితో ఇచ్చిన షాపును కూడా 66,000 వేస్తే నేను ఎలా కట్టేది? ఆ షాపు కూడా నాకు ఇవ్వలేదు. నాది తీసి ఇంకొకరికి డబ్బున్న వాళ్ళకి ఇచ్చి డబ్బు కోసమే మీరు ఇచ్చారు. కానీ ఈరోజు మా పరిణయం లేదు, మేము న్యాయబద్ధంగా పోయామంటే ఏమిటి సార్ న్యాయబద్ధము? ఏమి న్యాయబద్ధంతో పోయారు? రోగులదే కదా మేము డబ్బు తెచ్చి కట్టాలా? ఇతను కూడా రోగులదే కదా తీసి కట్టాలా? ఇల్లు అమ్మి నగలమ్మి ఇంట్లో డబ్బు తెచ్చి కట్టరు కదా. ఇప్పుడు 10 రూపాయలు అమ్మే వాటర్ బాటిల్ రేపు 20 రూపాయలు అమ్మితేనే కదా మీకు కట్టగలుగుతాము. మీరిచ్చే బాడుగులు మెరుగైన వైద్యం కోసమే అంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా సూపరింటెండెంట్లు, ఎమ్మెల్యే గారు, చైర్మన్లు అందరూ ఉన్నారు, అందరూ మారారు 5 ఏళ్లలో. 5 ఏళ్లలో వాళ్ళకి రాని ఆలోచన మీరు డబ్బులు ఎక్కువ వేసిన వాళ్ళకి మీరు షాపులు ఇస్తే అది ఎవరిది సార్ తప్పు? మాకే ఇవ్వండి. మా మీదే అమ్మ ఇది మారిగా షాపులు, మీ షాపులు మీకే కేటాయిస్తాము, 10 రూపాయలు ఎక్కువ పెట్టి మాకు ఇవ్వండి, రోగులకి వాళ్ళకి మెరుగైన వైద్యం చేస్తామంటే మా షాపులు మాకు కేటాయించింటే మేము కట్టేవాళ్ళం కదా సార్. మా షాపులు పీక్కొని ఎవరో డబ్బున్న వాళ్ళు లక్షలు పాడితే అదేమన్నా కొండ యాత్ర స్థలమా సార్? విలాసంకి వచ్చేవాళ్ళ అక్కడికి వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు ఇసిపెట్టిన బిడ్డలు వస్తున్నారు, బిడ్డలు ఇసిపెట్టిన తల్లిదండ్రులు వస్తున్నారు వైద్యం కోసం. కాళ్ళు చేతులు లేని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ దగ్గర రక్తం పిండి నరాలలో రక్తం లేని వాళ్ళ దగ్గర రక్తం పిండి మేము కట్టాలా మీకు బాడుగులు? చెప్పండి సార్. మీరు ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి ఇచ్చాము, న్యాయబద్ధంతో పోయాము అంటున్నారు. అంటే మీరు డబ్బుకే, అది గవర్నమెంట్ ఆసుపత్రే కదా సార్. మీరు మా షాపులు మాకు ఇవ్వండి, మా పీక్కొని ఇంకొకరికి డబ్బు ఎక్కువ ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి. సరే సీడింగ్ టెండర్ వేశారు, పోయినసారి కూడా టెండర్ వేశారు, మా షాపులు మాకే కేటాయించారు, న్యాయబద్ధంతో వేశారు, న్యాయబద్ధంగా మేము బాడుగులు కట్టాం. ఈ 3 ఏళ్ళుగా ఏ రచ్చ రంపు ఏది లేకుండా మీ దగ్గరికి ఏమన్నా మా నుంచి షాపుల నుంచి ఇన్ఫర్మేషన్లు వచ్చాయా? ఎవరైనా రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు అని ఏమన్నా వచ్చారా? ఇంకా మీదట ఇంత రేట్లు పెడితే ప్రతిరోజు రచ్చ. ఆడికొచ్చేది రుయా హాస్పిటల్ అని ఎక్కడెక్కడో పేరుంది సార్. కర్ణాటక, తమిళనాడు ఎవరెవరో వచ్చి ఎంతోమంది బిడ్డలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులందరూ వచ్చి అక్కడ పడుంటారు సార్ రుయా హాస్పిటల్లో. అంతెందుకు సార్,
అన్న దగ్గరికి టీకే వస్తారు, నా దగ్గరికి వాటర్కి వస్తారు. అమ్మా 10 రూపాయలే ఉందమ్మా, నేను నడవలేనంటే మేము పేదవాళ్ళం కాబట్టి వాళ్ళ పేదరికం అర్థం చేసుకొని రోగులకి మేము ఫ్రీగా కూడా ఇస్తాం. అదే ఇంత డబ్బు పెట్టేవాడు ఫ్రీగా ఇస్తాడా సార్? ఇంత డబ్బు పెట్టేవాడు తక్కువ రేటు అమ్ముతారా సార్? మేడం, కమిషనర్ మేడం అంట, మున్సిపల్ కమిషనర్ మేడం ఒక రవ్వ మనసు పెట్టుకొని మళ్ళీ రీటెండర్ వేసి మా షాపులు మాకే ఒప్పించండి, ఒక 10,000 5,000 ఎక్కువ పెట్టి మాకు కట్టండి అమ్మా, మీ బాడుగులు మాకు సరిపోలేదంటే మేమే కడతాం కదా సార్. ఇలా డబ్బు ఉన్న వాళ్ళకి లక్షలు ఆడ వ్యాపారం ఉందా లేదా, ఎవరు వస్తారు, ఏ రోగులు వస్తారు, వాళ్ళ దగ్గర రక్తం పిండి మనం సంపాదించుకోవాలా అనేది లేకుండా వాళ్ళు వచ్చి టెండర్లు వేస్తే వాళ్ళకే మీరు సాయం పడితే మేమేమి కావాలి సార్? ఒక్కసారి రోగుల గురించి కూడా ఆలోచించండి. నాకేది లేదు, మగ దిక్కు కూడా లేని నాకు, నేను లెటర్ పెట్టుకుంటే నాకు ఇచ్చిన షాపు ఏరేవాడు ఎవరో వచ్చి ఎక్కువ డబ్బు ఇస్తానంటే ఆ షాపుని తీసి అతనికి ఇస్తే గత ప్రభుత్వం ఉన్న మనసు మీకు లేదా సార్? కూటమి ప్రభుత్వానికి టెండర్లు మళ్ళీ ఏందమ్మా అయిపోయినాక రీటెండర్లు వేయాలా అంటే రాజధానే 3 వేసి ఒక్క రాజధాని నిర్మించిన కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ టెండర్లు ఏం సార్ టీఎంగల్లో చెప్పండి సార్? ఇప్పుడు వారంగా సార్ మీరు టెండర్స్ నుంచి జిరాక్స్ అబ్బాయి లేదు, వాళ్ళు రోగి నాడు పెట్టుకొని మీరు జిరాక్స్ ఇస్తామంటే వాళ్ళు ఎక్కడ నుంచి జిరాక్స్? ఎందుకంటే డబ్బు ఎక్కువ కట్టలేరు, ఎక్కువ వేశారు, వాళ్ళు మీ దగ్గరికి రావడంలా ఇది జరుగుతుందో లేదో అని ఉన్న అబ్బాయిని తరిమేశారు. ఆడ వస్తామంటే వాళ్ళు బాధలు చూస్తూ ఉంటే పేషెంట్ నాడు పెట్టుకుంటే ప్రాణం పోతుందేమో అని వాళ్ళు ఆలోచించి జిరాక్స్ ఎక్కడ ఫుడ్ ఎక్కడ అని వస్తున్నారు సార్. 2 లక్షలు ఫుడ్ షాప్కి వేస్తే వాళ్ళు ఎలా సార్ కడతారు? ఆ ఒక్కటి మానవత్వంతో ఆలోచించండి సార్. అదేవిధంగా మీలాగా ఆలోచన లేకుండా గత ప్రభుత్వంలో గత లోకల్ ఎమ్మెల్యే ఆలోచించే ఈరోజు శ్యామంజర్ కాలనీ నడి బొడ్డులో ఉంది లీలామహల్ సెంటర్లో ఆ రోజు నిలిచిండే కాదు సార్. ఆయన గొప్పగా ఆలోచించాడు, అప్పుడు ప్రభుత్వం కూడా లేదు. ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న పలంగా ఒక నాయకుడు ఆ జాగా మీద కన్ను పడితే రాత్రిలో ఏడ్చుకుంటా ఓరని వర్షము ఆ చేపల కడిగి నీళ్ళంతా కూడా ఇళ్ళల్లోకి వస్తా అంటే ఆ నీళ్ళల్లో కూర్చొని ధర్నా చేసి వాళ్ళకి ఈరోజు సామంజేరి కాలనీ నిలబెట్టిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ లోకల్లోనే లోకల్ నాయకుడు టైగర్ అయిన అలాంటి వాళ్ళు. ఈరోజు నేను 108 గంటల నుంచి దీని గురించి పోరాడుతూనే ఉన్నాను. ఏ ఒక్క నాయకుడన్నా భానుప్రకాష్ అన్నయ్య వచ్చి ఇది పేదలది ఆసుపత్రి, నాకు సంబంధం ఉంది, నేను లోకల్లో కాపురం ఉన్నాను, నవీన్ కుమార్ రెడ్డి అన్న లోకల్ని, నాకు సంబంధం ఉంది ఈ హాస్పిటల్ గురించి అని యాజమాన్యంతో మాట్లాడే వాళ్ళు షాపులు వాళ్ళకి కేటాయించండి, వాళ్ళకే 10 రూపాయలు రెంట్ ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పొచ్చు కదా సార్. నా కడుపు కొట్టేస్తారు, నా కడుపు. మీకు సమంజమా? మీకు న్యాయమా? చెప్పండి సార్. ఈ చూడు, ఈ అన్న నలుగురిని సాగాల. ఒక చిన్న బంకు వాన వస్తే వెళ్ళిపోతుంది, గాలికి పడిపోతుంది, వాన పడతా ఉంటుంది, ఆ వానలో నిలుచుకొని వ్యాపారం చేస్తాడు. అటువంటి వాడికి 72,000 వేశారు. ఏం సార్? మా డిమాండ్ మా షాపులు టెండర్ వేశారు, రీటెండర్ వేసి మా షాపులు మాకే కేటాయించండి సార్. రీటెండర్ వేసే కాదు అనద్దండి సార్. రాజధానినే మార్చిండే వ్యక్తులు ఈ ప్రభుత్వం. అదేంది సార్? మేము న్యాయం అడుగుతున్నాం సార్, న్యాయం అడుగుతున్నాం. 3 రాజధానులు ఒక్క రాజధాని చేసిన సామర్థ్యం మీ ప్రభుత్వంలోనే జరిగింది సార్. ఇవి కావాలంటే టెండర్లు వేయకూడదా? పేదవాళ్ళ కోసం, రోగుల కోసం, రేపు మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు మన వాళ్ళకు కూడా ఆ పరిస్థితి రావచ్చు సార్. ఒక హాస్పిటల్ శ్రీ రామనారాయణ రొయ్య హాస్పిటల్కి ఒక పేరుంది సార్. ఎక్కడ వాళ్ళు వస్తున్నారు పేదరికంతో, మంచి వైద్యము ఏడు చేస్తున్నారని. ఒక అతనైతే ఒళ్ళంతా రక్తం సార్, మళ్ళీ 20 రోజులకి అతనికి బాగైంది. అలాంటి వైద్యకం అందిస్తున్నారు సార్, మేము కాదనలా. ఇదివరలో కూడా ఎంతోమంది సూపరింటెండెంట్లు సార్లు మారారు, ఇదివరలో కూడా చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఆ అబ్బాయి కూడా న్యాయబద్ధంగా టెండర్ వేసి కూడా మా షాపులు మాకు ఇచ్చారు సార్.
రేటు పెంచి అది 1,000 పెంచారు. ఈరోజు మీరు 6-7 వేలు పెంచండి, 10,000 పెంచండి, మేము బతకగలుగుతాం. ఎంఆర్పి రేట్లకే అమ్ముతాం. ఇప్పుడు ఇంతంత పెంచి ఎంఆర్పి రేట్లు ఎలా అమ్ముతారు సార్? వాళ్ళు రోగుల్ని పీడించి మన హాస్పిటల్కి వాళ్ళ రోగం కోర్చం వాళ్ళకే మెరుగైన వైద్యం వాళ్ళ డబ్బుతోనేనా? చెప్పండి సార్, అందించండి, మెరుగైన వైద్యం అందించండి. ఏదో శ్రీమన్నారాయణుడు అన్నం పంపిస్తున్నాడు, అన్నప్రసాదం, దానితో కూడా బిడ్డలు తరిమేసిన తల్లిదండ్రులు ఎంతోమంది తిని బతుకుతున్నారు సార్ రుయ్య హాస్పిటల్లో. అదంతా మేము చూస్తున్నాం సార్. మాకు ఇవ్వండి సార్. ఈ 3 ఏళ్ళలో మీకేనాడు చెడ్డ పేరు మేము తేలేదు సార్. మాలాంటి వాళ్ళకి ఇవ్వండి సార్. రుయ్య హాస్పిటల్ గురించి తెలియని వాళ్ళకి ఇవ్వద్దండి సార్.